సత్య సంబంధమైన దేవుణ్ణి అందించడానికి పూర్వీకులు ఏమండి తగు జాగ్రత్త తీసుకోలేకపోయారు. అందుచేతనే నిజమైన దేవుడు ఎవరో ప్రపంచానికి కనుమరుగైపోయింది ఈరోజు. కాబట్టి దేవుడు అంటే పెద్ద నమ్మకం, పెద్ద విశ్వాసం, అయ్య బాబోయ్ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే కుదరదు అనేది ఏమి, అలాంటి కండిషన్స్ ఏ పాస్టర్ గారు చెప్పరు. అమ్మా నువ్వు ఇలా బ్రతికితే పరలోకానికి వెళ్ళవమ్మని ఎవరిని ఏమనరు. అంటారండి? లక్షల లక్షల మంది ప్రజలున్న సంఘాలలో కూడా సేవకులు ఎవరిని మందలించకూడదు. ఎవరినైనా ఒకవేళ ఆయన మందలిస్తే ఆ సేవకుని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వింటున్నారా? సేవకుల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు, లేదంటే చర్చ నుంచి బహిష్కరించేస్తారు, లేదంటే వాళ్ళు చర్చకు వస్తామన్నా మానేస్తారు. మనల్ని ఏమనకూడదు. అలాగనుకుని ఇదే పరలోకం అనుకుని ఇక్కడే సుఖపడాలనుకుని దేవుడు నిజంగా ఉంటే నన్ను, నా కుటుంబాన్ని, మా బంధువుల్ని, మా ఇంటి పేర్లో అందరినీ కాపాడుకుంటూ వచ్చేయాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకున్నాం, మేము చిన్నోళ్ళం కాదు. మా ఇంటి పేర్లో చాలామంది ఉన్నారు, పేటలో మేము గొప్పోళ్ళు. ఇలాంటి ఆలోచనలతో దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి గురి ఉందంటారా? వాళ్ళు ఎందుకులేండి, మనం పరలోకి వెళ్ళాలనే దేవుడిని నమ్ముకున్నారమ్మా కదా. అయితే మన నమ్మకానికి ఏదైనా గురి ఉందా? నిజంగా మీరు గురి చూసి నీ నమ్ముకున్న వాళ్ళైతే మీరు అటే చూడాలి. మళ్ళా ఈ తుచ్చమైన లోకాన్ని ఎందుకు చూస్తాం మనం? ఆలోచించండి. గురి లేని సాధన అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. అది ఏమీ లేకుండా గాలిలో కాలుస్తుందని నాకు షూటింగ్ వచ్చింది అనుకున్నాం అనుకోండి, అది నేర్పరితనం కాదు, అది గురి ఉండాలి. దేవుని బిడ్డలరా, అలాగ గురి లేకుండా దేవుణ్ణి నమ్ముకుని దైవరాజ్యానికి చేరుకుంటామనుకుని మోసపోతున్న వాళ్ళు ఎంతోమందిని చూసుంటారు మహాత్ములు. అందుకే ఎంతమంది గురి లేకుండా పరిగెడుతున్నా నేను మాత్రం గురి లేనివాడిగా లేను అంటున్నాడు పౌలు గారు. నేను గురి ఎత్తుకు పరిగెడుతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలరా, ఇంతవరకు దేవుని దగ్గరికి వచ్చాం. కొంతమంది ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డారు కదండి. క్రైస్తవ జీవితం ధరించుకున్నందుకు అందరిలాంటి సుఖవంతమైన జీవితం కాదు కదా ఇది. అవునండి, అందరిలాగా సినిమాలకు వెళ్ళకూడదు. కొత్తగా పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు ఇంటికాడ ఉండరు. కొత్త దంపతులు పార్కులకి, పిక్నిక్లకి